TG24 టీవీ నేను సుమలత. 30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్వపల్లి శివకుమార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను గత 5 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నానన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి నమాజ్ చదవడం జరుగుతుంది. సంవత్సరం ఇలాగే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి వారికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎస్కే అన్వర్ పాషా, ఎస్కే సలీం, ఎస్కే జానీ, ఎస్కే రియాజ్, ఎస్కే షరీఫ్, ముసఫా, సల్మాన్, యాకూబ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి 5 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో నేను మా ముస్లిం సోదరిమణులకు నాకు తోచినంత సాయం నేను చేసుకుంటూ వస్తున్నాను. దీనికి ఒక ప్రత్యేకంగా నేను ఇదే ప్రోగ్రాం ఎందుకు చేస్తా అంటే, అన్నయ్య ఇట్రానే ఒకసారి మా అన్నయ్య, ఈ అన్నయ్యకి ఒకసారి నిండు కరోనాలో ఆ టైంలో ఈవెన్ ఇంట్లోంచి బయట రావడానికి కూడా ఇబ్బంది జరుగుతున్న టైంలో అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కల్లూరులో నుంచి మా అన్నయ్యని ఇక్కడ ఖమ్మం తీసుకురావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వీళ్ళని బతిలాడుకొని ఖమ్మం తీసుకుని వచ్చినాం. సాయంత్రం 5:30 ఆ టైం అప్పుడు ఖమ్మం వచ్చారు. ఇక సిటీ స్కాన్ అవన్నీ తీసిన తర్వాత అన్నయ్యకి బీపీ షుగర్ ఉంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆకలి అవుతుందని చెప్పేసి అసలు విలవెల్లాడిపోతున్న మనిషి. నేను బయటకు వచ్చి చూస్తే ఒక బస్ స్టాండ్ మన ఏరియాలో ఎక్కడ కూడా ఒక హోటల్ కానీ ఎక్కడ కానీ ఫుడ్ అవైలబిలిటీ లేదు. ఆ రోజు ఈ పవిత్ర మాసం రంజాన్ సీజన్ జరుగుతూ ఉన్నది, అందరూ ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్గా ఆరోగ్య హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఒక చిన్న మసీద్ ఉంది. ఆ మసీద్ దగ్గర పమ్మి అని చెప్పేసి ఒక అన్న, అతను ఎవరో కూడా నాకు తెలియదు, ఆ అన్న ఆ రోజు భోజనం వడ్డించుకొని మసీదులో తీసుకెళ్తా ఉన్నాడు. నేను వెళ్ళి మా అన్నయ్య ఆకలి అంటుంటే నేను వెళ్ళి అన్న నాకు కొద్దిగా భోజనం కావాలన్నా, మా అన్నయ్య ఇట్లా పరిస్థితులు ఉందంటే తీసి నా చేతిలో పెట్టేసాను భోజనం. అది తీసుకొని వచ్చి నేను మా అన్నయ్యకి పెట్టా. ఆ భోజనం చేసిన తర్వాత మనిషిలాగా అయిపోయాడు. ఆ రోజు నుంచి నేను ఆ కరోనా టైంలో ఆ రోజు నుంచి అక్కడున్న హాస్పిటల్ అన్నిటికీ ఆ అన్న చేసిన సాయం వల్ల మా అన్నయ్య ఆ రోజు మంచిగా హెల్దీగా ఉన్నాడు, ఇప్పుడు మంచిగా హెల్దీగా ఉన్నాడు. ఆ రోజుకి ఇంకా ఫుడ్ అందకపోయి ఉంటే మా అన్నయ్య చాలా ఇబ్బంది పడేవాడు. ఆ సాయం అతను చేశాడు కాబట్టి, ఆ భోజనం అనేది ఏర్పాటు చేసింది కాబట్టి నాకు ఆ రోజు అంత మంచి అనిపించింది, మంచిగా చేసింది కాబట్టి అప్పటి నుంచి నేను కంటిన్యూషన్గా ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము నాకు తోచినంత నేను మా సోదరులకి అందరికీ సాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. ప్రతి రంజాన్ సీజన్లో ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇంటికి పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి పంపిస్తూ ఉంటాను. నాకు అది జరిగింది, అది మంచిగా అనిపించింది కాబట్టి నేను ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య ఇతనే, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఇతనికే జరిగింది. అది జరిగింది కాబట్టి ఆ రోజు నాకు భోజనం పెట్టారు కాబట్టి ఆ రోజు నాకు వాళ్ళు చేస్తున్న పవిత్ర సన్నివేశంలో అట్లా చేస్తున్నారు కాబట్టి దానివల్ల మాకు దొరికింది కాబట్టి మా మనిషిని మేము కాపాడుకోలేసినాం. ఆ రోజు అది మనసులో పెట్టుకున్నా, అది నాకు బాగా అనిపించింది. వాళ్ళు భోజనం పెట్టిన విధానం అనేది మంచిగా అనిపించింది. అందుకే ఆ రోజు నుంచి నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ వస్తున్నాను. ఆ టైంలో కూడా నేను హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్తో పాటు ఎవరైతే వచ్చి అక్కడ ఉంటారో ఆ బంధువులందరికీ కూడా దగ్గర 1 మంత్ వరకు హాస్పిటల్స్ అన్నిటికీ భోజనం సప్లై చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు చేసిన హెల్ప్ మా అన్నయ్యని మేము ఆ రోజు కాపాడుకోగలిగినాం. నేను అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. 30వ డివిజన్ ప్రజలందరి తరఫున మా శివకుమార్ గారికి ధన్యవాదాలు. మా మస్జిద్ తరపు నుంచి, ఫాతిమా మస్జిద్ తరపు నుంచి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు మా శివకుమార్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. శివకుమార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరులందరినీ కూడా పిలిచి ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది జరుపుకోవడం జరుగుతుంది మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో. 30వ డివిజన్ ప్రజలందరికీ కూడా పిలిచి కుల మతాలకు అతీతంగా మంచిగా చేపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇఫ్తార్ విందులో అంటే ఇలా ఉండాలి అనే టైప్లో చేపిస్తున్నారు. మా అందరి సహకారాలు మా శివకుమార్ గారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని చెప్పేసి మా 30వ డివిజన్ ప్రజలందరి తరఫున, మా మసీద్ తరఫున మా శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ముస్లిం సోదరిమణులకు ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ 30వ డివిజన్లో అర్వపల్లి శివకుమార్ గారు అనేటువంటి సార్ మా బావగారు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ ఇయర్ కూడా కులమత భేదాలకు అన్యుతంగా ఈ అర్వపల్లి శివకుమార్ ప్రతి ఇయర్ ఇచ్చినట్టుగా ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందును విజయవంతం చేస్తున్నారని చెప్పేసి ఈ ముస్లిం అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.